ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏది ఇష్టమో అడిగితే దేవుడు అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన జీవితంలో ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు, ప్రతి ఇష్టాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. ఎప్పుడు మనకిష్టమైంది దేవుని ద్వారా పొందుకుంటామంటే మనం దేవుని యందు ఉండాలి. దేవుని యొక్క మాటలు మన యందు నిలిచి ఉండిన ఎడల దేవుడు మనకిష్టమైంది అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అది ఉద్యోగం కావచ్చు, సంతానం కావచ్చు, మంచి గృహం కావచ్చు, ఏదైనా సరే మనకి ఏది ఇష్టపడుతున్నామో ఆ ఇష్టాన్ని దేవుని ద్వారా పొందుకోవాలంటే మనం దేవుని యందు ఉండాలి. దేవుని యొక్క మాటలు మన యందు నిలిచినట్లు ఉండాలి. అనగా దేవుని యొక్క మాటలు అనుసరించి జీవించే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ప్రవర్తించే వారంగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక ఉదయకాల సమయంలో ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన ఏ రీతిగా మనతో వాక్యాల ద్వారా హెచ్చరిస్తున్నారో ఆ వాక్యాలు అనుసరించి జీవిస్తూ దేవుని ద్వారా మనకిష్టమైనవి పొందుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు దేవుని ద్వారా ఎటువంటి ఇష్టాలు పొందుకోవాలని ఆశిస్తున్నారో ఆ సమస్యని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నువ్వు అద్వితీయుడవు, మహోన్నతుడవు, శక్తి కలిగిన దేవుడవు. మా జీవితాల్లో ప్రతి ఇష్టాన్ని అనుగ్రహించే దేవుడవు. ఈరోజు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. వాగ్దానం